ఎక్కడ నుండి వచ్చిన పెద్దవా ఇక్కడ కేసీఆర్ గాలని వచ్చినా కేసీఆర్ కోసమే వచ్చిన ఏ ఊరు నుండి వచ్చినావు నల్లగొండ నుంచి వచ్చినాం. నల్గొండ నుండి వరంగల్ మాది. వరంగల్ నల్గొండనా నల్గొండ నల్గొండ నుండి వచ్చిరు ఎట్లా వచ్చిరు పెద్దవా బస్సేనా బస్సు కాదు, మేము ఆటో మీద వచ్చినాం. ఎట్లా అనిపిస్తా ఉంది ఇప్పుడు కేసీఆర్ లేడు కదా సీఎంగా లేడు కదా రేవంత్ రెడ్డి వచ్చింది కదా ఎట్లా అనిపిస్తా ఉంది కేసీఆర్ మేము ఇస్తున్నాయన ఈయనే మంచోడు కాదు పెద్దవా ఇప్పుడు మీకు 500కే సిలిండర్ ఇస్తాడు ఉచిత కరెంట్ ఇస్తాడు లేదు 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 లేదు. ఫ్రీ బస్ కూడా వస్తుందంట ఫ్రీ బస్ అక్కడ ఫ్రీ బస్ వస్తే మనం బతుకుతామా? ఏడాదికి ఒక నాడు ఎక్కుతాం, రోజు బస్సు ఎక్కుతున్నామా? మరి కేసీఆర్ పింఛన్ ఇచ్చిండు, ఈయన ఇచ్చిందే. మరి ఆయన ఏం చేసిండు? ఆయన 4 వేలు ఇస్తా అన్నాడు, 4 లేదు 5 లేదు. అదే 2 వేలు తింటున్నాం. ఇప్పుడు నాకు హెల్త్ మంచిగా లేదు, నాకు గుండె ఆపరేషన్ చేయించుకున్నా, నాకు పింఛన్ రాలే. ఆపరేషన్ కూడా ఆరోగ్యశ్రీ కార్డుకు ఇస్తారు కదా. నాకు జగన్ ఇచ్చిండు, జగన్ వైఎస్ ఇచ్చిండు. నాకు కేసీఆర్ ఇవ్వలే, నాకు రైందర్ ఇవ్వాలి, నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిండు. ఇప్పుడు ఈయన దగ్గరే వచ్చినాం ఆడుకోపోదామని. ఎట్లా అమ్మా మరి ఇప్పుడు కలుస్తాడంటావా కేసీఆర్ కలవనికి వచ్చినావు ఇక్కడ బీఆర్ఎస్ భవన్ కూడా కూకున్నావు కలుస్తాడా కేసీఆర్? మరి కలవాలి, ఇలా కలిసి చెప్పాలి, కలిసి చెప్పాలి. ఇప్పుడు మీడియానే లోపల పంపిస్తలే మిమ్మల్ని ఎట్లా పరిచయం చేపిస్తారా? చెప్పాలి చెప్పాలి, మీరు చెప్పాలి మాకు. ఏం చెప్తావు కేసీఆర్ ఒకవేళ కలిస్తే ఏం చెప్తావు నువ్వు ఏం మాట్లాడతావు? హెల్త్ మంచి లేదు, నాకు ఇవ్వాలి ఒక 4 వేలు 5 వేలు పింఛన్ చేయాలి అని అడుగుతా. పింఛన్ కావాలి, మరి నాకు కూడా పెడతలేరు, ఒక బోర్ ఇవ్వాలి, నాకు బోర్ పెట్టియాలి అని అడుగుతున్నా. ఎట్లా ఇప్పుడు కేసీఆర్ వస్తాడు నీకేమో చెప్పారు పెద్దవా ఇక్కడ కేసీఆర్ వస్తాడు పోదామని ఎట్లా అనుకున్నావు? ఇవాళ ఎవరు బొచ్చాడు ఆటోలు చేస్తారు, ఆటోలు ఎక్కి వచ్చిన ఎట్లయినా కలిసే పోతాం, కేసీఆర్ అన్నం తినే పోతాం, అంతే అంటావు? తగ్గేలేదు. ఎట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి మహిళలకి అన్ని చేస్తానా అని చెప్తాను కదా, కోటీశ్వరులు చేస్తాడు కదా మహిళల్ని. ఏడా చేస్తుడు కోటేశ్వరుడు, ఆయనే అవుతుడు కోటేశ్వరుడు, మనకు చేస్తుండా? ఇప్పుడు కేసీఆర్ మొత్తం తిన్నాడంట కదా, తెలంగాణ మొత్తం పైసలన్నీ కేసీఆర్ ఫామ్ హౌస్ లో పెట్టుకున్నాడంట కదా. తిన్నాడని మనకి ఎట్లా కొడుక? రేవంత్ రెడ్డి అంటుండు కదా. అట్నే అంటాడు, ఆయన అంటాడు, ఈయన అంటాడు, ఈయనదంటే ఆయన అంటాడు, ఆయన చెప్పేది ఆయన చెప్తాడు. మరి మనకు ఎవరు ఇస్తారు? మాకు సొమ్ములు లేవు, సొత్తులు లేవు. కల్చని ఇస్తారా? కలవనియరు. వాళ్ళు పెద్దగా ఇచ్చే వాళ్ళకి ఓట్లు వేస్తే సరిపోతుంది, పెద్దగా అవుతారు పోతారు, తర్వాత ఎవరికి కేల్ చేయరు వాళ్ళు. కేసీఆర్ కలుస్తాడంటావా అమ్మ? కేసీఆర్ కలవాలి, మరి కలవకుంటే ఎట్లా? ఓట్లు వేసినప్పుడు కావాలని కాలేలు మోగుతారు, మరి జనాలకు కలిసిపోవాలి కదా. అప్పుడు గిట్ట వాళ్ళకి అవసరం ఉంటే మాట్లాడి పోవాలి, మాట్లాడకుంటే ఎట్లా? కేసీఆర్ కలిస్తే ఏం చెప్తావు? ఏం మాట్లాడతావు? కేసీఆర్ ఏముంటే మా బాధ లేదంటే ఆ సార్కి చెప్తాం, సాయం చేయాలి మాకు. ఇబ్బందులు ఉన్నాయి ప్రధానంగా మీకు ఉన్న ఇబ్బందులు ఏంది, బాధలేంది? బాధలు అంటే మాకు మస్తుగా ఉంటాయి బాధలు, మేము బీద వాళ్ళం, ఏదో ఒక బాధలు ఉంటాయి మాకు, అది అడదామని వచ్చినాం. ఇప్పుడు అధికారంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి దగ్గరికి పొమ్మంటే ఎట్లా? మళ్ళీ మీరు కేసీఆర్ దగ్గరికి వచ్చి రేవంత్ రెడ్డి ఏం చేయడు, ఏం చేసిన హామీ లేదు, ఇయ్యాలి ఆయన. ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ భవన్ కి లోపలికి పంపిస్తారని అనుకుంటారా, మాట్లాడతారు అనుకుంటారా? ఎట్లా మీడియానే సార్ పెద్దగా ఉన్నప్పుడు పంపియాలి, జనాలకి కల్పియాలి, మాట్లాడిపియాలి. మరి తర్వాత ఓట్లు వేయమంటే ఏ జనాలు వేస్తారు? వెయ్యరు. ఓట్లు కావాలంటే జనాలతోటి మాట్లాడాలి, జనాలకు చూడాలి, ఇబ్బంది చూడాలి, మంచి చూడాలి, చెడు చూడాలి, అయితేనే సార్లకు ఓట్లు పెడతాం, గెలిపిస్తాం. ఇప్పుడు నువ్వు జనాలకు చూడకుంటే ఓట్లు ఎవరు వస్తారు? ఎవరు వేయరు కదా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన మంచి లేదంటారా? రేవంత్ రెడ్డి అన్ని చేస్తున్నా అని చెప్తున్నా కదా, మీకు ఫ్రీగా సిలిండర్ ఇస్తున్నా అని చెప్తా, 500కి సిలిండర్ ఇస్తున్నా, అంతే మాటలు చెప్పే, ఫ్రీ లేదు ఏం లేదు. ఇంతవరకు మాకైతే ఏది లేదు, ఏం లేదు. డబల్ బెడ్రూమ్ అన్నారు, డబల్ బెడ్రూమ్ లేదు, సింగిల్ బెడ్రూమ్ లేదు. నల్గొండకి నీళ్లు కూడా తీసుకొస్తున్నా అని చెప్తారు కదా రేవంత్ రెడ్డి సర్కార్. నీళ్ళు వస్తున్నాయి పొలాలకి, పంట పొలాలకి నీళ్ళు ఏమి ఇస్తలేరా? రాలే మా బోర్లే లేవు మా చెలకల.
ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ సార్ కలిస్తే నిన్ను ఇప్పుడు కేసీఆర్ నిన్ను కలిస్తే ఏం చెప్తావు, ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడతా, మేము హోలీకి వచ్చినామయ్యా, మాకు హోలీ పైసలు ఇవ్వాలి. హోలీ పైసలు ఇవ్వమంటావు? అవును. ఎంత అడుగుతావు హోలీకి ఎంత అడుగుతావు? ఆయన చేతిలో ఎంత వస్తుందో అంత తీసుకొని పోతా. హోలీ పైసలు పడుకొని మళ్ళా ముందుకు ఆయన ఎప్పటికి వస్తాడో అప్పుడు ఆయనకే ఓటేస్తాం మేము. అట్లా ఇప్పుడు హోలీ దావత్ కోసం హోలీ పైసలు ఆడడానికి వచ్చినావు. అవును. ఇక ఇది ముచ్చట. ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ విషయాలు, వ్యక్తిగత విషయాలు పంచుకోవడానికి, కేసీఆర్ని కలవడానికి కొంతమంది వస్తే, కొంతమంది వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ చెప్పడానికి అయితే వచ్చినట్టు కూడా కనబడతా ఉంది. ఎట్లకెళ్ళకి కొంత నిస్సాయత ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి నిస్సాయగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ భవన్కి వస్తూ ఉన్న తరుణం ఎత్తగడుతుంది. దానిలో భాగంగానే ఇక్కడ చాలామంది కూడా ఇటు మహిళలు కావచ్చు, ఇటు అక్కడ ఉన్న స్థానికంగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి కేసీఆర్తో పంచుకోవాలన్న తీరైతే కనబడతా ఉంది. మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం.